ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు. సూరి నాగమ్మ గారు రమణాశ్రమంలో ఉన్నప్పుడు వారి అన్నగారికి రాసినటువంటి లేఖలు. 5వ లేఖ. స్కందాశ్రమ గమనం. స్కందాశ్రమంలో విందారగించే నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళటానికి నిశ్చయించిన సుముహూర్తం రేపే. అందువల్ల నేడు ఆశ్రమవాసులకు సోదర సోదరీమణులందరూ కూడా ప్రయాణ సన్నాహంతో హడావిడిగా ఉన్నారు. భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చున్నారు. అంతా కలిసి కదులుదామంటే కదలవచ్చు, వద్దంటే మానవచ్చు. వారికేమిటి, మూటగట్టాలా ముల్లెగట్టాలా? కమండలం, కర్ర, కౌపీనం, పైతుండు ఇవే పరికరాలు. తలుచుకున్న మాత్రాన్న తయారవుతారు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అని ఆచార్య శంకరులు వర్ణించింది ఇలాంటి మహానుభావులనే. ఈ ఆశ్రమం, ఈ కార్యక్రమం, ఈ భక్తులు, ఈ బాదరబందీ అంతా పరుల కొరకు నటనా మాత్రం జరుగుతున్నవే కానీ వారికేం కావాలి? నిజంగా కరుణామయులు కనుక మన అందరి కోసం కట్టుబడినట్లుగా ఇలా ఉన్నారే కానీ లేకుంటే సంకల్ప మాత్రాన సప్తసముద్రాలు దాటిపోలేరా స్వేచ్ఛగా? ఇలా ఉండటం మన భాగ్యం సుమా. రేపటి సమాచారం రాస్తాలే, నీవు రావన్న మాటేనా? 6వ లేఖ. యోగ సామ్రాట్ కొలువు. నేటి ఉషఃకాల వేదపారాయణ వినటానికి నేను వెళ్ళేసరికి ఆశ్రమంలో అంతా గడబిడగా ఉన్నారు. వండేవారు, వార్చేవారు, పురమాయించేవారు. పాకశాల అంతా పలువిధ సంభారాలతో నిండి చిత్రశాలగా ఉంది. పులిహోర, దధ్యోజనం, చక్కెర పొంగలి, ఉప్పు పొంగలి, వడలు, వరుగులు, పూరి, కూటు, ఇంకా ఎన్నెన్నో. గంపలకెత్తను, కొండకు పంపను సరిపోతున్నది. సర్వాధికారి నిరంజనానంద స్వాములు రాత్రి అంతా నిద్రపోయినట్లే లేదు. శ్రమ అంతా వారిదే సుమా. పూర్వం శ్రీకృష్ణుడు గొల్లలు ఏటేటా చేసే ఇంద్రయాగం మానిపించి గోవర్ధనగిరికే పూజా నైవేద్యాలర్పింప నియోగించారట. ఈ కొండెక్కే గంపలు చూస్తే కార్తీక మాసం వనసమారాధనలో చేసే పూజ ఉసిరికకు బదులు అరుణాచలానికే నివేదన చేస్తున్నట్లనిపించింది. వేదపారాయణానంతరం భగవాన్ స్నానం ఫలహారం ముగించుకుని నందికి సరివచ్చు రంగస్వామి వెంట రాగా శివుని వలె కదలి ఉదయార్క కిరణములు బారులు సాగి దారి చూప అరుణగిరిని ఆరోహించి సొంత ఇంటికి వెళ్ళినట్లుగా స్కందాశ్రమానికి వెళ్ళారు. శ్రీవారికి ఒత్తిడి కాకుండా సొంత నిదానించి ఆవల గుంపులు గుంపులుగా భక్తులందరూ స్కందాశ్రమం చేరుకున్నారు. శ్రీవారి సోదరి అలివేలు అత్త, నేను మరికొందరు స్త్రీలతో కొంచెం ఆలస్యంగా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి భగవాన్ భక్తులచే పరివేష్టింపబడి కట్టడం ముందు చెట్ల నీడన సుఖాసీనులై ఉన్నారు. ఆహా, ఋష్యాశ్రమం అంటే ఇది కదా అనిపించింది. హరివంశంలో చెప్పినట్లు సంయమీశ్వరులిచ్చు సంధ్యార్ఘ్యజల బిందుజాలములు, ఋషికుమారుల సామగానములు మొదలైనవి ప్రత్యక్ష గోచరం కాకున్నా సెలయేటి తుంపరలే సంధ్యార్ఘజల బిందువులుగా కలకలారవం చేసే పక్షుల కూజితాలే సామగానంగా బదరికాశ్రమం వలనే స్కందాశ్రమం కనువిందు కావించింది. ఎందరో సాధకులు సన్యాసులే కాక పుదుచ్చేరి నుండి, మద్రాసు నుంచి, విల్లుపురం నుంచి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చిత్రలేఖకులు, పత్రికా విలేఖరులు, కవులు, గాయకులు ఎందరెందరో వచ్చారు. స్త్రీలు, బాలురు, వృద్ధులు, వీరు వారనలేలా అందరూ హెచ్చుతగ్గులను విచారింపక నేలపై ఆసీనులై స్వామిని పరివేష్టించి అనిమిషలోచనులై శ్రీవారి నవలోకిస్తూ కూర్చున్నారు. అనేక ధాతు సముదాయంతో కూడిన అరుణాచలమే రత్నసింహాసనంగా, ఆకాశవీధినావరించిన మేఘమే శ్వేతఛత్రంగా, అట విస్తరించిన బహుశాఖా సమన్విత వృక్ష సముదాయమే వింజామరులుగా మహాసామ్రాజ్యాభిషిక్తుని వలె ఉన్న ఆ యోగ సమ్రాట్టుకు ప్రకృతి కాంత నీరెండచే నివాళులిచ్చింది అన్నా ఆ దృశ్యం ఏమని రాయగలను? ఆ మహాత్ముని ప్రశాంత గంభీర నిరతిశయ దృగ్విలోకముల కాంతి దశదిశలా ఆవరించింది. ఆ మందహాసం శరచంద్రికలు విరజిమ్మింది. ఆ వాక్కు అమృతం వర్షించింది. అట్లే మైమరచి కొంతసేపు కూర్చున్నాము. ఫోటోగ్రాఫులు వారి పని వారు చేసుకుంటున్నారు. 9:30 కవతల యథాప్రకారం మళ్ళీ మహారాజ దర్బారులా
పోస్టు పేపర్లు వగైరా కార్యక్రమం అంతా కింద ఆశ్రమంలో వలనే నడిచింది. ఆ తర్వాత మబ్బులధికమై గాలి విసరడం చేత శిష్యులు ఒక తెల్లని సాలువ కప్పుకోవటానికి ఇచ్చారు. ముఖం మాత్రం కనబడేటట్టుగా తల ఒళ్ళు అంతా కప్పుకొని భగవాన్ కూర్చుంటే ఆ అవ్వ అళగమ్మ అపరరూపమా అన్నట్లు తోచింది. అత్త నేను ఆ మాటే అనుకున్నాము. ఆ దృశ్యం కూడా ఫోటో తీశారు. మరికొంతసేపు శ్రీవారు గురోస్తు మౌనం వ్యాఖ్యానం అన్నట్లు మౌనబోధ చేశారు. చిన్న సంశయా కావటానికి తగిన పుణ్యాత్ములుందురులే. భక్త సహోదరులు స్వామికి విడిగా భోజనం పెట్టాలని చూచారు కానీ ఆయన ఒప్పుకుంటారా? తమ ఆసనం దగ్గరే టేబుల్ వేయించుకొని అందరితో పాటు విందారగించారు. భోజనానంతరం విశ్రాంతి నిమిత్తం కటకటాలున్న ముందరి వసారా కట్టడంలోకి ఆసనం మార్చారు. 10 నిమిషాలు కొంచెం దూరంగా ఉన్నా క్రమంగా అంతా చుట్టూ చేరారు. అమ్మ వచ్చిన సమాచారం, స్కందాశ్రమ నిర్మాణం, నీటి వసతి, వంట సామాగ్రి రావటం, కోతుల రాజ్యం, నెమళ్ల నృత్యం, పాముల చెలిమి, చిరుతల కలిమి ఇత్యాది తమ గిరి జీవితం వినోద కథలుగా భగవాన్ చెబుతూ ఉంటే శ్రీవారి పాదాలకు ఎదురుగా ఉన్న కిటికీలోంచి చూస్తూ ప్రక్కన ఉన్న చిన్న గదిలో అత్త నేను మరికొందరు స్త్రీలతో కూర్చున్నాం. ఆ ప్రసంగం సమయంలో నాగనార్యకవి శ్రీవారి దృష్టి గోచరులగుటచే ఎప్పుడు వచ్చారని వారిని ప్రశ్నించి నా వంక చూచి అదిగో వారు వచ్చారని చెప్పారు భగవాన్. చూచానన్నాను. ఆ వెంటనే ఏదో స్ఫురించినట్లు తేజస్సహితమైన దృష్టిని ఇటు ప్రసరింపచేసి అక్కడే అమ్మ నిర్యాణమైనది. ఆ బయటనే ఆమెను కూర్చోబెట్టాము. అప్పటికి ఆమె ముఖంలో మరణ చిహ్నం కానరానేలేదు. సమాధిస్థవలే దివ్య తేజస్సు తాండవమాడుతూ ఉన్నది. అక్కడే మీరున్న చోటనే అన్న ఆ మహాత్ముని వాణి వేణువు వలె నా చెవులలో ధ్వనించింది. కనదగిన చోట నిలిచి వినదగిన మాట వింటిని. నేడంత సుదినం కపిలుడు దేవహూతికి తత్వోపదేశమునర్చి తరింపచేశాడు. ధ్రువుడు సునీతికి మోక్షపదగామినిగా చేశాడు. శంకరులు తమ జననికి శక్తిలోక పదప్రాప్తిని అనుగ్రహించారు. శ్రీరమణులో మాతృదేవతకు అక్షయమోక్ష సామ్రాజ్యం ఇచ్చుటే కాక గౌరవ చిహ్నముగా ఆమె సమాధిపై శ్రీ మాతృభూతేశ్వరలింగమును ప్రతిష్ఠింపచేసి ఇహమందు ఆమె కీర్తిని చిరస్థాయిగా వనర్చారు. అమ్మ మాట శ్రీవారి నోట వినేసరికి నాకు ఆనందం కలిగి కళ్ళు నీళ్లు గ్రమ్మినవి. అమ్మ మాట అమ్మాయితో చెప్పారన్న మాట నా తండ్రికెంత దయో. మహాత్ములెప్పుడూ అబలలను ఆదరిస్తారు. వాడి దృష్టికి స్త్రీ మాతృస్వరూపిణి, ప్రేమమయ్యి. అమ్మ రాకముందు ఆశ్రమంలో వంటయే లేదట. అమ్మ వచ్చి భక్తులందరకు సుష్టుగా భోజనం పెట్టింది. ఆమె స్థాపించిన అగ్నిహోత్రుడే నేడు ఆశ్రమంలో వచన కార్యం నెరవేరుస్తూ వేల కొలది భక్తుల కుక్షి నింపుతున్నాడు. పూజ్యురాలకు ఆ తల్లి చిత్రపటం అక్కడ ఉన్నదేమోనని వెనుదిరిగి చూచి లేకుండటకించుక విచారించి స్త్రీజాతికి వన్నె తెచ్చిన మాత మేము ధన్యులమని మనస్సునందే నమస్కరించి తిని. ఇంతలో రకరకాల పలహారాలు వచ్చినవి. అవి తిన్న అరగంట కల్లా పూరీ కూటు. సాయంత్రం 4 దాటింది. పూరీ కూటు తిని దారి పట్టాము. ఒకరి వెనుక ఒకరుగా అందరూ సాగనంపి అనుచర సమేతంగా అరుణకిరణుడు అపరగిరికి చేరే సమయానికి అరుణగిరి సింహపీఠావతరణం చేసి అల్లనల్లన భగవానులు ఆశ్రమం చేరుకున్నారు. యథాప్రకారం వేదపారాయణాది కార్యాలు నిర్వహించబడినవి. వినవలె కనవలెగాకే ఎనువున వ్రాయంగ వచ్చునన్నా వినుమా ఎనుపమ తేజుని మహిమలు వనజజుడే చెప్పుగాక వసమే నాకున్.